Good morning, children. Chapter 3 Forests in India and lesson discuss chestunamma. Vaatilo forest, things we get from forest, types of forest ఇవన్నీ డిస్కస్ చేసాం. అలానే పేజ్ నెంబర్ 39 లో ప్రాక్టీస్ జోన్ ఏందో అమ్మా. పేజ్ నెంబర్ 34 ప్రీవియస్ క్లాస్లో 3 న్యూ వర్డ్స్ చదవమని చెప్పాయి. అవర్ గ్రీన్, వెజిటేషన్, డెసిడియస్. ఓకే, టుడే నెక్స్ట్ 2 న్యూ వర్డ్స్ రీడ్ చేయండి. టింబర్, wildlife. Timber, wood of trees suitable for building houses or furniture. Timber అంటే ఏంటమ్మా, మన హౌసెస్ కట్టుకోవడానికి, మన ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి ఎటువంటి వుడ్ అయితే మనకు ఉపయోగపడుతుందో దాన్ని టింబర్ అని పిలుస్తారు. మనకు ఆ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్. అండ్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్, animals, birds, insects, etc. living in the forest. Wildlife అంటే animals, birds, insects ఫారెస్ట్ లో ఏవైతే ఉంటాయో వాటిని వైల్డ్ లైఫ్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 39 ప్రాక్టీస్ జోన్ ప్రీవియస్ క్లాస్లో ఫినిష్ చేసామా. నెక్స్ట్ ఈరోజు పేజ్ నెంబర్ 40లో 2 క్వశ్చన్స్. పేజ్ నెంబర్ 40లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి చూడండి ఒకసారి. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రీస్ ఫౌండ్ ఇన్ ద కాన్ఫిరస్ ఫారెస్ట్. మనం కాన్ఫిరస్ ఫారెస్ట్ గురించి డిస్కస్ చేసాం కదా ఎస్టర్డే క్లాస్. కాన్ఫిరస్ ఫారెస్ట్ అన్నా మౌంటైన్ ఫారెస్ట్ అన్నా ఒకటి. అక్కడ ఉండే కొన్ని రకాల ట్రీస్కి ఎగ్జాంపుల్స్ చెప్పాలండి. ఓక్, పైన్, దేవదార్ ఎట్సెట్రా. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ మ్యాంగ్రోవ్ రూట్స్? మ్యాంగ్రోవ్ రూట్స్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏం చేస్తాయి మేము? టు ఫిల్టర్ అవుట్ ద సాల్ట్ ఫ్రమ్ ద సీ వాటర్. సముద్రం నీరు నుంచి ఉప్పుని వేరు చేసే ప్రత్యేకత ఈ రూట్స్కి, మ్యాంగ్రోవ్ రూట్స్కి ఉంటుందన్నమాట. 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మనం టైప్స్ ఆఫ్ సాయిల్లో సాయిల్ కన్జర్వేషన్ చదివాం. అలానే ఫారెస్ట్లో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్, వాటిని మనం ఎలా కాపాడుకోవాలి. అండ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్లో ఉండే వైల్డ్ యానిమల్స్. చూడమ్మా పేజ్ నెంబర్ 40 టెక్స్ట్ బుక్. పేజ్ నెంబర్ 40, 41. కన్జర్వేషన్ ఆఫ్ forests and wildlife. We know that forests have existed on earth for millions of years. Okay, ఫారెస్ట్ అనేది మన ఎర్త్ మీద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉందని మనందరికీ తెలిసిన విషయం. ఎర్లియర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ కేమ్ ఆన్ ఎర్త్. హ్యూమన్ బీయింగ్స్ కన్నా ముందే ఈ ఫారెస్ట్ అనేవి ఎర్త్ మీద ఉన్నాయి. మనకు తెలుసు కదా ఎర్లీ మ్యాన్స్ గురించి, వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క లైఫ్ని సివిలైజేషన్ చేసుకున్నారు అని చెప్పి, ఎవాల్యుయేషన్ ఎలా, వాళ్ళలో మార్పు అనేది ఎలా వచ్చింది అని. అంత ఎర్లీ మ్యాన్ కన్నా ముందే ఈ ఫారెస్ట్ అనేది ఎర్త్ మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాము. హ్యూమన్ బీయింగ్స్ కన్నా కూడా మనకు తెలిసిన ఎర్లీ మ్యాన్స్ గురించి. A large part of Earth's surface is covered by different
ఫారెస్ట్తో కవర్ అయ్యింది. Some of these forests are still present on earth in their original natural form. అంటే ఈ ఫారెస్ట్ అనేవి న్యాచురల్గా ఏర్పడవి, ఎవరు పెట్టినవి కాదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలా ఏరియాస్లో ఈ ఫారెస్ట్లు అలాగే ఉన్నాయంటమ్మా. However, large parts of forests have been cut to make cities, roads, dams, mines, etc. ఇలా న్యాచురల్గా ఉన్న ఫారెస్ట్ని మనం ఏం చేస్తున్నాం, మన అవసరాల కోసం వీటిని కొన్ని ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేయడం జరుగుతుందంట. దేనికోసం? టు మేక్ సిటీస్, నగరాలు కట్టడం కోసం, అండ్ రోడ్స్, డ్యామ్స్, మైన్స్, రోడ్లు కట్టడానికి, రోడ్లు నిర్మించడానికి, డ్యాములు, వంతెనలు కట్టడానికి, మైన్స్, గనులను తవ్వడానికి, అంటే భూమి లోపల ఉన్న ఖనిజాలను బయటకు తీయడానికి మనం ఈ ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తూ ఉన్నాం. Each day a large number of trees are cut to make paper, furniture, etc. అలానే ఎక్కువ శాతం ఫారెస్ట్ని ఎందుకు కట్ చేస్తూ ఉన్నారంటే మన అవసరాల కోసం, పేపర్ తయారు చేయడానికి, ఫర్నిచర్ తయారు చేయడానికి కూడా ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తూ ఉన్నారు. When a forest is cut, the wild animals that live in that forest లాస్ దేర్ హోమ్స్. మనం ఈ ఫారెస్ట్ కట్ చేయడం వల్ల ఫారెస్ట్లో ఉండే వైల్డ్ యానిమల్స్ వాటి యొక్క హోమ్ని లాస్ అవుతూ ఉన్నాయి. ద బర్డ్స్ దట్ ఫీడ్ ఆన్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీస్, ఆఫ్ ద ఫారెస్ట్ ట్రీస్, లాస్ దేర్ నెస్ట్ అండ్ ఫుడ్ వన్స్ దోస్ ట్రీస్ ఆర్ కట్ డౌన్. మనం ఈ ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల వైల్డ్ యానిమల్స్ హోమ్ లాస్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ బర్డ్స్ చెట్ల మీద నెస్ట్ కట్టుకుంటే, గూడు కట్టుకుంటే కదమ్మా, వాటిని లాస్ అవుతున్నాయి. అలానే బర్డ్స్ ఎక్కువగా ఫ్రూట్స్, చెట్ల మీద దొరికే ఫ్రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా ఫుడ్ కోసం, ఫుడ్ లాస్ అవుతున్నాయి, వాటి యొక్క నెస్ట్ కూడా లాస్ అవడం జరుగుతుంది. ఓకే, లెట్ us take a look at the what happens to wildlife when forests are cut down. మనం ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల వాట్ హ్యాపెన్స్, వైల్డ్ యానిమల్స్ లైఫ్లో ఏం జరుగుతుందో కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు, అబ్జర్వ్ చేయగలం. వెన్ వీ కట్ డౌన్ ఏ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్, ద వైల్డ్ యానిమల్స్ ఆర్ ఫోర్స్డ్ టు మూవ్ ఇన్ టు ద స్మాలర్ రిమైనింగ్ ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్. మనం ఫారెస్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఫారెస్ట్లో ఉన్న వైల్డ్ యానిమల్స్ వాటిని రక్షించుకోవడం కోసం ఫోర్స్ని, అంటే వాటికి ఇష్టం లేకపోయినా మనం ఏం చేస్తాం, యానిమల్స్ కనబడితే ఏం చేస్తారు, చంపేస్తూ ఉంటారు, కిల్ చేస్తూ ఉంటారు. సో అవి ఏం చేస్తాయి, వేరే ఏరియాకి ఫోర్స్ని మూవ్ అయిపోతూ ఉంటాయి, స్మాలర్ ఏరియాకి, అంటే మనుషులకు కనిపించకుండా వేరే ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటాయంట. అవి వాటి ఇష్టంతో వెళ్తున్నాయా? లేదు. మనం ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల వాటిని రక్షించుకోవడం కోసం వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. However, the wild animals require a large areas to roam around and hunt for their food. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి, ఒక చోట స్థిరంగా ఉండవు. అలా తిరగడానికి, రోమింగ్ అంటే తిరుగుతూ ఉంటుంది కదా, అలా తిరగడానికి లార్జ్ ఏరియా కావాలంట. సో అవి లార్జ్ ఏరియా లేకుండా మనం ఫారెస్ట్ క్లియర్ చేస్తున్నాం కాబట్టి వేరే ప్లేస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అలానే బిగ్ యానిమల్స్ స్మాల్ యానిమల్స్ని తింటూ ఉంటాయి వాటి ఆహారం కోసం, హంట్ దేర్ ఫుడ్, వాటి ఆహారం కోసం వేరే యానిమల్స్ని చంపుతూ ఉంటాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వైల్డ్ యానిమల్స్ మనం ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల ఫోర్స్ఫుల్లీ వేరే ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయంట. అవి హోమ్ లాస్ అవుతున్నాయి, ఫుడ్ని కూడా లాస్ అవ్వడం జరుగుతుందంట. ఇన్ స్మాలర్ ఏరియాస్ దే క్విక్లీ ర్యాన్ అవుట్ ఆఫ్ ఫుడ్ అండ్ కెనాట్ సర్వైవ్. స్మాలర్ ఏరియాస్ అంటే మనకు అసలు ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా, అంటే ఒక 100 సెంటీమీటర్లు 200 సెంటీమీటర్స్ అలా కాకుండా చాలా దూరం అన్డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా, విస్తీర్ణంలో చాలా దూరంగా ఈ అడవులు అనేవి విస్తరించి ఉంటాయని మనం ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం. స్మాల్ ట్రీస్, బిగ్ ట్రీస్, బుషెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ మనం క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఏరియాలో ఉన్న యానిమల్స్కి అక్కడ ఉండడం కెనాట్ సర్వైవ్. సర్వైవ్ అంటే ఏంటి,
జీవించలేకపోతూ ఉంటాయండి. ఎందుకనంటే అవి ఎక్కువ ప్లేస్లో రోమింగ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి తక్కువ ప్లేస్లో రోమింగ్ చేయడానికి తిరగడానికి వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందంట. Then they are captured, killed or forced to move out to the neighboring cities in search of food. ఫారెస్ట్ ఏరియా ఎప్పుడైతే తగ్గిపోతుందో వీటిని వేటాడడానికి వస్తూ ఉంటారు కదమ్మా హంటర్స్, వాళ్ళకి తొందరగా దొరికిపోతాయంట. క్యాప్చర్డ్ అంటే బంధించడం. వాళ్ళు ఏం చేస్తారు, వాటిని తొందరగా బంధించగలుగుతారు. బంధించిన వాటిని ఏం చేస్తారు, కిల్ చంపేస్తూ ఉంటారు. అంటే మన ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల వాటి ఇష్టం వచ్చినట్టు అడవిలో తిరగడానికి ఉండదు, వాటికి ఆహారం సరిగా దొరకదు, త్వరగా అవి సర్వైవ్ అవ్వలేదు. అలానే క్యాప్చర్డ్ అండ్ కిల్ బంధించబడతాయి, చంపబడతాయి. అవి ఏం చేస్తాయి, అక్కడ వాటికి ఆహారం దొరకకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనకి అప్పుడప్పుడు న్యూస్లో చెప్తూ ఉంటారు అటవీ ప్రాంతాల్లో నుంచి ఒక చిరుతపులి తప్పించుకుని నగరంలోకి వచ్చింది, పల్లెటూరులోకి వచ్చింది, జనమంతా భయపడుతుందని చెప్పి. అలా ఎందుకని, వాటికి అడవుల్లో సరైన ఆహారం దొరక్క అలా ఊళ్ళోకి వచ్చేస్తూ ఉంటాయంట. నియర్ ద నైబరింగ్ సిటీస్, అడవుల దగ్గరలో ఉన్న చిన్న చిన్న విలేజెస్, పట్టణాలు ఏమో ఉంటాయి కదా, ఆ ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఆహారం వెతుక్కుంటూ. వాటికి తెలియదు కదా ఏది ఊరో ఏదో అడవో తెలియదు కదా, వాటికి ఎక్కడ ఆహారం దొరికితే ఆ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా నైబరింగ్ సిటీస్ మూవ్ అవుట్ టు ద నైబరింగ్ సిటీస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఆహారం వెతుక్కుంటూ సిటీస్లోకి వచ్చేస్తూ ఉంటాయంట. అంటే ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల యానిమల్స్ ఇబ్బంది పడుతూ ఉంటాయి. వెన్ ద ఫారెస్ట్స్ ఆర్ లాస్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో బిగిన్స్ టు డిగ్రేడ్. ఒక యానిమల్స్కే కారణం ఇబ్బంది, ఈ అడవులను నరికేయడం వల్ల వాతావరణంలో కూడా మార్పులు అనేవి చాలా వస్తూ ఉంటాయి. వి ఎక్స్పీరియన్స్ హాటర్ క్లైమేట్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎలా ఉంది, వర్షాలు కురిసినప్పుడు మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మనకి ఈ 2-3 డేస్ నుంచి హాట్ ఎలా ఉంది, హీట్ ఎలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. సమ్మర్ సీజన్లో అనిపిస్తుంది. అంటే ఏంటి, వాతావరణంలో మార్పులు అనేవి కూడా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయంట. మనం ఎక్కువగా హాట్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాగే ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్, మనకు వర్షాలు ఎప్పుడు కురవాలి, వర్షాకాలంలో కురుస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా ఇర్రెగ్యులర్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు, అంటే వాతావరణంలో మార్పుల వల్ల కురుస్తూ ఉన్నాయంట. అంటే ఒక టైం అనేది లేకుండా. అండ్ మోర్ సైకిల్స్ ఆఫ్ డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్. వీటన్నిటి వల్ల మనకి వరదలు అనేవి, వర్షాలు ఎక్కువైతే వరదలు వచ్చేస్తాయి, వర్షాలు తక్కువైతే కరువు వస్తుంది. ఇవన్నీ కూడా మనకి వాతావరణంలో జరిగే మార్పులు. ఇఫ్ we do not get adequate rainfall each year, it affects our food grain production and leads to water scarcity. ఈ వర్షంలో ఇలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉండడం వల్ల మనకి పంటలకి అనువైన టైంలో వర్షాలు లేక నీరు సరిగా ఉండక, వాటర్ స్కేర్సిటీ, నీరు సరిగా కరువు రావడం వల్ల ఫుడ్ గ్రెయిన్స్, ఆహార పదార్థాలు పండించుకోవడానికి కూడా మనకి ఇబ్బందికరంగానే ఉంటుందండి. పంటలు పండాలంటే కంపల్సరీ వాటర్ అనేది ఉండదు. అంటే మనం ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా హ్యూమన్స్ కూడా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఓన్లీ యానిమల్స్కే చెప్పుకుంటాము, యానిమల్స్ కాదు, హ్యూమన్స్ కూడా ఇబ్బంది. ఫుడ్ గ్రెయిన్స్, ఆహార పదార్థాలు లేకపోతే ఉండగలుగుతామా, ఉండలేము. పేజ్ నెంబర్ 41. డ్యూ టు రిడక్షన్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్, వైల్డ్ లైఫ్ గెట్స్ ఎఫెక్టెడ్. అడవులు నరికేయడం వల్ల వైల్డ్ యానిమల్స్ లైఫ్లో ఇబ్బంది అనేది జరుగుతుంది. విత్ ద డిప్లెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ మెనీ యానిమల్స్ ఆర్ గెటింగ్ ఎగ్జిస్టింగ్ ఆర్ గెటింగ్ కిల్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్. అంటే ఏమన్నా ఈ అడవులను నరికేయడం వల్ల చాలా రకాల యానిమల్స్ అంతరించిపోతున్నాయంట. అంతరించిపోవడం అంటే ఏంటి, కనిపించకుండా అయిపోవడం, అంటే వాటి సంతతి పెరగకుండా. ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా యానిమల్స్ సరిపోతాయి కదా, అలా వాటి జాతి మనకి అంతరించిపోతుందంట. మనకి ఎక్కువగా టైగర్స్ ఉండేవి మన ఇండియాలో, కానీ ఇప్పుడు చాలా వరకు మ్యాక్సిమం ఇండియా మొత్తం మీద 1000 అప్రాక్సిమేట్లీ 1000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే వాటి జాతి అంతరించిపోయింది. అలా ఈ అడవులను క్లియర్ చేయడం వల్ల కొన్ని రకాలైన యానిమల్స్ చనిపోతున్నాయంట. Therefore, forests provide us invaluable
బెనిఫిట్స్. మనకి ఫారెస్ట్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్వాల్యుబుల్ బెనిఫిట్ అంటే ఏంటి? మనకు ఉపయోగపడ్డాయి. మనకి అంటూ ఉంటారు మనకి జాబ్ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే సౌకర్యాలు. బెనిఫిట్స్ అంటే సౌకర్యం అని చెప్పుకోవాలి. అంటే మనకు కావాల్సినవన్నీ కూడా మన ఫారెస్ట్ మనకి చాలా ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తుందంట. ఎందుకని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఫారెస్ట్ ఏరియా క్లియర్గా లేకపోయినా మనం ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాము. ఫారెస్ట్ నుంచి వచ్చే థింగ్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాము. టింబర్ కానీ, హనీ, టామరిన్, గమ్ము, రైజిన్స్ ఇలాంటివన్నీ మనం యూజ్ చేస్తూ ఉన్నామండి. ఇండైరెక్ట్గా మనం ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. ఇవన్నీ మనం ఫారెస్ట్ ఇస్తుంది కదా. అలానే సాయిల్ కన్జర్వేషన్ చేస్తుంది, రెయిన్ఫాల్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ మంచి బెనిఫిట్స్ని ఇస్తుందంట. వీ మస్ట్ ప్రొటెక్ట్ ద రిమైనింగ్ ఫారెస్ట్ అండ్ ప్లాంట్ న్యూ ట్రీస్ సో దట్ అవర్ ప్లానెట్ కంటిన్యూస్ టు రిమైన్ గ్రీన్ అండ్ సపోర్ట్ లైఫ్. సో మనకి ఫారెస్ట్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంట, కనీసం మిగిలిన ఫారెస్ట్ అయినా మనం రిమైనింగ్ ఫారెస్ట్ అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలంట. ప్రొటెక్ట్ చేసుకుంటే మన ప్లానెట్ని గ్రీన్ ప్లానెట్గా అంటే పచ్చటి గ్రహం. మనం సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ డిస్కస్ చేస్తాం కదా, వాటిలో 3rd వన్ మనది. మన ప్లానెట్ నేమ్ బ్లూ ప్లానెట్ అని. ఎందుకంటే గ్రీన్ కలర్లో ఫారెస్ట్, బ్లూ కలర్లో వాటరు, ల్యాండ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ప్లానెట్. 8 ప్లానెట్స్లో బ్యూటిఫుల్గా ఉన్న ప్లానెట్ ఎర్త్ ఒకటే. మిగతా రిమైనింగ్ ప్లానెట్స్ అన్నీ అలా ఉండవు. సో మనం ఆ ప్లానెట్ని అలానే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మిగిలిన రిమైనింగ్ ఫారెస్ట్ని మనం కట్ చేయకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంట. గ్రీన్గా ఉంచుకుని మన లైఫ్కి సపోర్ట్గా మన ప్లానెట్ మనం మార్చుకోవాలంట. అది ఒకరి వల్ల అవ్వదు కదా, అందరూ చేయరు. అండ్ ఎట్సెట్రా చూద్దాం ఒకసారి. In India, we celebrate the festival of Vana Mahotsav at the beginning of the rainy season. మన ఇండియాలో రైనీ సీజన్ స్టార్టింగ్లో ఒక ఫెస్టివల్ చేస్తారంట, వన మహోత్సవ్ అని. దాంట్లో ఆ టైంలో డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు పీపుల్ ప్లాంట్స్ శాప్లింగ్ ఆఫ్ ట్రీస్. ఆ టైంలో ఆ వన మహోత్సవంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త మొక్కల్ని నాటుతూ ఉంటారంట. అంటే మనం ఈరోజు పెట్టిన మొక్క ఒక 2-3 ఇయర్స్కి ప్లాంట్గా పెట్టింది ట్రీ అవుతుంది కదా, అది మనకు ఉపయోగపడుతుంది కదా. ఫ్రూట్స్ అయినా వేస్తుంది, ఫ్లవర్స్ అయినా వేస్తుంది, లేకపోతే నీడనైనా వేస్తుంది, షాడో. ఓల్డెన్ డేస్లో అశోకుడు అనే ఒక రాజు ఉండేవాడు కదా, అతను ఏం చేశాడంటే మనం మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పచ్చగా ఉంచుకోవాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ ఓల్డెన్ డేస్లోనే రాజుల టైంలోనే వాళ్ళు రోడ్లు, రహదారుల పక్కన చెట్లు నాటించేవాళ్ళంట. ఇప్పుడు ఎక్కువ నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, వెహికల్స్ లేవు. సో నడిచి వెళ్ళే వాళ్ళకి నీడనివ్వడం కోసం, వాళ్ళు కొంచెం దూరం నడిచి కొంచెంసేపు సేద తీరడం కోసం రోడ్డు పక్కన చెట్లు ఉండేవాళ్ళు. అవి నీడనిస్తాయి కదా, నీడనిస్తే చల్లటి గాలినిస్తాయి. ఆ ఉద్దేశంతో వాళ్ళు చెట్లు నాటించేవాళ్ళంట. మనం ఏం చేస్తాం, ఉన్న చెట్లు నరికేస్తాం. అలా చేయకుండా కంపల్సరీ చెట్లు అనేవి పెంచుకోవాలంట. వాటి వల్ల మనకు ఉపయోగాలే కానీ నష్టాలు అనేవి లేవు. మన న్యూస్లో కూడా చూపించాడు హీరో ప్రభాస్, మీకు అందరికీ తెలుసు కదా, ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాడంట. అంటే ఆ ఏరియాలో మొక్కలు పెంచే బాధ్యతను తను తీసుకున్నాడు. ఇప్పుడు మీ అందరికీ అదే కదా ఇన్స్పిరేషన్. హీరోలు హీరోయిన్స్ చేసేవి కదా ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారు అని. అది మంచి పనే కదా, చెట్లు నాటడం అనేది మంచి పని. కాబట్టి మనం మన ఇంటి సరౌండింగ్లో కూడా మొక్కలు పెట్టుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్, టు కన్సర్వ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మనం ఈ ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని కాపాడుకోవాలి అంటే, కాపాడుకోవడం కోసం అవర్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ మెనీ ఏరియాస్ యాజ్ రిజర్వ్డ్ ఫారెస్ట్. కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు. ఇన్ దీస్ ఏరియాస్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్ అండ్ కటింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ నాట్ పర్మిటెడ్.
అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఆ ఫారెస్ట్ ఏరియాలోకి ఎవరూ కూడా అనుమతి లేకుండా యానిమల్స్ చంపడానికి కానీ చెట్లను నరకడానికి కానీ వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా ఆ రూల్ బ్రేక్ చేసి వెళ్తే వాళ్ళు కంపల్సరీ పనిష్మెంట్ కేసు పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు. దే ఆర్ నౌన్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్. అలా ఆ రిజర్వ్ చేసిన ఫారెస్ట్కి కొన్ని నేమ్స్ ఉన్నాయంటమ్మా. అవేంటో చూద్దాం. సమ్ ఆఫ్ ద ఫేమస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ ఆర్, చూడండి టెక్స్ట్ బుక్లో, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. సుందర్బాన్స్ నేషనల్ పార్క్, వెస్ట్ బెంగాల్. గిర్ నేషనల్ పార్క్, గుజరాత్. కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. చిల్కా లేక్ బర్డ్ శాంక్చురీ, ఒడిస్సా. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కేరళ. అంటే మన ఇండియాలో ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఏరియాస్ని కొన్నింటిని గవర్నమెంట్ వాళ్ళ అండర్లో రిజర్వ్ ఫారెస్ట్గా చేశారన్నమా. అవి మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఓకే, ప్రాక్టీస్ జోన్ 3. In the following question, a statement is followed by 2 inferences. Read the statement, underline the desired inference. First statement. When a forest is cut, the wild animals and birds that live in that forest lost their homes. First one చూడండి. We should conserve trees and habits of animals. Forests are home to many wild animals and birds. మది ప్లేట్ కరెక్ట్. కరెక్ట్ అంటే అక్కడ సూటబుల్గా మనకి ఏముంది? We should conserve trees and habits of animals. Sorry, habitats of animals. And second one, when forests are lost, we experience hotter climates, irregular rainfall, and more cycles, droughts and floods. మన ఫారెస్ట్ క్లియర్ చేయడం ఈ ప్రాబ్లం అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇన్ఫ్లుయెన్స్ చూడమ్మా. Planting trees has enormous benefits to the people. Forests help in maintaining a healthy environment. దీంట్లో ఏదేమో ఫస్ట్ వన్ సెకండ్ వన్. సెకండ్ వన్, ఫారెస్ట్ హెల్పింగ్ మెయింటైనింగ్ ఏ హెల్తీ ఎన్విరాన్మెంట్. ఓకేమా? ఓకే, అలానే ఈరోజు 2 new words చదవమని చెప్పాను. దాంతోపాటు 1, 2, 3 కూడా చదవండి. 1, 2, 3 ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి 4, 5 చదవమన్నాను. ఓకేనా? బై.